ఇటు చూసేది ఈ వైపు నుంచి డ్రగ్స్ను వాడకాన్ని తగ్గించడానికో గంజాయి సాగును అసలు ఎరాడికేట్ చేయడము, వాళ్ళు మళ్ళీ ఆ వైపు చూడనవసరం లేకుండా రెమ్యూనరేటివ్ ఆల్టర్నేటివ్ ఇది మన క్రాప్స్ వాటిని వాళ్ళకి అలవాటు చేయడము, ఇది జరిగి కన్సిస్టెంట్ గా పోతుంది. ఎవ్రీబడికి మీరు మీడియా కూడా కవర్ చూడొచ్చు, పోయి వస్తున్నాయి కదా స్టోరీస్. బార్డర్ లో కట్టుదిట్టం చేశారు, స్పెషల్ ఏజెన్సీని పెడితే దాన్ని నువ్వు ఎలాగో ప్రైజ్ చేయలేవు, నీ వల్ల కాలే 14-19 మధ్య. నువ్వు దాన్ని అసలు గంజాయి సాగు 3 పూలు 6 కాయలుగా నువ్వు నువ్వు చేసావు, చంద్రబాబు నాయుడు చేశాడు. ఈరోజు దాన్ని ఎరాడికేట్ చేసిన మా మీద, నేను ఇంతకుముందు అన్నట్టు దొంగ అన్నట్టు మా మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి దాంట్లో ఇదే పని చేస్తున్నారు. ఈ రోజు ఎన్నికల సమయంలో కూడా మాట్లాడడానికి ఏం లేక చెప్పడానికి 1,00,000 ఉంటాయి. ఎన్నికలు వస్తే మేమేం చేస్తామో మీరేం చేయలేదు చెప్పాలా, లేదా మేము గతంలో ఏం చేశామో వాళ్ళు చెప్పాలా, లేదా రేపు దాని మీద ఆధారపడి రేపు ఇది చేస్తామని చెప్పుకోవాలి. ఇది లేదు కాబట్టి ఈ తప్పుడు నిందలు ఈ పర్టికులర్ కేసులో అయితే వాళ్ళు తప్పించుకోవడానికి మా మీద బండలు వేస్తున్నారనేది మేము భావిస్తున్నాం. అందుకే ఆ కన్సర్న్ ఏజెన్సీకి ప్రెస్ కౌన్సిల్ కూడా కంప్లైంట్ పంపుతున్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ తప్పుడు రాతలు, ఆ ఛానల్స్ వాటన్నిటి మీద కూడా లెటర్సీ అయితే ఇది కన్సిస్టెంట్ గా ఈ తప్పుడు ప్రచారం అబద్దాలు రిపీటెడ్ గా మాట్లాడడం అనేది టీడీపీకి అలవాటైంది. రాష్ట్ర ప్రజలు గమనించాలి. లోకేష్ కూడా ట్వీట్ చేశారు సార్, మార్నింగ్ బ్రెజిల్లో అవినీతి జరుగుతుంది, దానికి వైసీపీ ముఖ్య నేతల కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందనే విషయం నేను గతంలోనే చెప్తాను, ఇప్పుడు రుజువైందని ఒక ట్వీట్ కూడా చేశారు. ట్వీట్ చేశారు. ఎల్లో మీడియా చౌకబారు ఏదన్నా థర్డ్ రేట్ కూడా కదా, అంతకంటే హీనమైన స్థాయి ఎవడన్నా ఉన్నాడంటే అతనే లోకేష్ అనుకుంటా. లేకపోతే దేనికి ట్వీట్ చేస్తున్నాడో తెలియదు, అసలు ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ఏమన్నా మోకాలకు బట్టతలకు సంబంధం ఉందా? బ్రెజిల్ ఎక్కడో దాంట్లో దేశం ఉందంటే ఎప్పుడో సాయిరెడ్డి ఏదో అక్కడ బ్రెజిల్ ప్రెసిడెంట్ గురించి ఇచ్చేసాడని ఇంటర్నేషనల్ దీంట్లో ఎక్కడైనా గ్యాదరింగ్ లో కలిసి ఉంటారేమో తెలియదు, ఏదో ఉంటే అతను చెప్తాడు. కానీ ఈ రోజు జరిగిన దాంట్లో, ఈ కంటైనర్ లో వచ్చిన దాంట్లో దొరికిన దానికి సంబంధించి ఎవరు దీని వెనక ఎవరెవరు ఉండే అవకాశం ఉంది, ఆ కంపెనీ కాన్షియస్ గా చేసిందా అనేది తేలాల్సి ఉంటే అప్పుడు సహజంగానే కంపెనీ ఎవరిది అనేది చూస్తారు. అది చూస్తే సహజంగా మొత్తం ఎవరు అనేది కనపడుతోంది. దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు, లేదా వీళ్లతో కలిసి ఎప్పుడు తిరిగినట్టు ఆ ఫోటోలు అన్ని బయటకు వచ్చాయి. ఈ గ్రూప్ తో, ఈవెన్ చంద్రబాబు నాయుడుతో ఉండేవాళ్ళు ఆయనతో ఉన్నారు. ఆ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు ఎవరు రెగ్యులర్ గా కలుస్తారో వాళ్లే ఆ కంపెనీల్లో ఉన్నారు. ఇది సహజంగానే వాళ్ళ మీదకే పడుతుంది. పడడానికి కూడా అవకాశం ఎందుకుంది? అలాంటి ఆలోచనలు చేసే లక్షణం కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది కాబట్టి, తప్పుడు దారిలో ఎట్లా అధికారంలోకి రావాలని చూస్తాడు కాబట్టి వాళ్ళ మీదకే వస్తుందనే దాన్ని ప్రియంప్ట్ చేయడానికి ఉల్టా మా మీద దాడి చేస్తున్నారు. లోకేష్ చేసిన, చంద్రబాబు నాయుడు చేసిన అదే ఉద్దేశంతో చేస్తున్నారు. ఆ స్థాయి నిజంగా ఆ స్థాయికి రావాలనుకున్న వాళ్ళు చేయకూడని పని చేస్తున్నారు. వాళ్ళు అంటే వాళ్ళకి ఈ జన్మలో ఈ రాష్ట్రంలో ప్రజల అవకాశం ఇవ్వలేదని తెలిసిన తర్వాత వచ్చే డెస్పరేషన్ లోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని మేము అనుకుంటాం. సార్ అంటే వైసీపీ ఓడిపోతున్నాం అని అర్థమైంది, అందుకనే ఆఖరి నిమిషంలో ఈ చీకటి మాఫియాలు రెచ్చిపోతున్నాయి లోకేష్ అంటున్నారు. ఇది ఏం చెప్పాలి, మేమేమో పాజిటివ్ అజెండాతో పోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పొద్దుబోని మాటలు కానీ, లేకుంటే ఉబుస్పోక మాటలు కానీ, లేకుంటే ఫ్యాక్ట్స్ చేతిలో లేకుండా నోటికొచ్చిన మాట కానీ ఎప్పుడన్నా చేశారా? రాష్ట్ర ప్రజలు ఇది చూస్తున్నారు, అది చూస్తున్నారు, మీ మీడియా కూడా చూస్తోందిగా, ఇది చూస్తున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రతిపక్ష నేతగా అయినా సరే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇలాంటి అడ్డగోలు కామెంట్స్ చేయడము, ఈవెన్ ఆయన ఏ పత్రిక అయితే పెట్టారో సాక్షి, దాంట్లో అడ్డగోలు ఊరక రాయడము ఊసిపోక ఆధారం లేకుండా ఎప్పుడన్నా జరిగిందా? ఆయన ఎప్పుడు కామెంట్ చేయట్లేదు, ఫ్యాక్ట్స్ ఉంటే దాని మీదే మాట్లాడుతున్నారు. ఇప్పటికే అదే చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడూ కూడా తండ్రి కొడుకులు, వాళ్ళ టీం కింద ఎవడో కార్యకర్తలు కాదు, వీళ్ళే ముందుండి అబద్దాలను వండడము, ట్విట్టర్ ప్లాట్ఫామ్ గానో ఇంకో దాంట్లోనో ఇంటర్నెట్లోనో రోజు ఊకదంపుడు, మరుసటి రోజు అబద్దం అని వెళ్ళాక చేతులు దులుపుకొని దాన్ని పట్టించుకోకుండా ఉండడం. మీకు 100,000 కనపడతాయి. మొత్తం ప్రచారం కానీ, వాళ్ళ రాజకీయ వ్యవహారాలు కానీ, వాళ్ళ విధానాలు కానీ అన్నీ ఏంటంటే అబద్దాలతో వండడం, దాన్నే 10 సార్లు 100 సార్లు చెప్పడం, అదే నిజమని వాళ్ళు నమ్మడం, అదే నిజమని ప్రజలు నమ్మించాలని చూడడం. గంజాయి అయినా, ఇసుక అయినా, ఇంకోటైనా వాళ్ళు ఏదన్నా ఈరోజు అంటున్నారంటే ప్రతిదీ కూడా వాళ్ళకు చెప్పుకోవడానికి ఏమీ లేక, మాకు చెప్పుకోవడానికేమో చాలా ఉన్నాయి.
అందువల్ల పాజిటివ్ అజెండాతో మేము పోతున్నాం. మీరు ఈ మధ్య సిద్ధం సభలు చూసినా, రేపు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగే సభలు చూసినా, మా నాయకుల ప్రచారం చూసినా మేము చేసినవి చెప్తున్నాం. మీరే గమనించండి, ఆలోచించండి. రాజకీయ పార్టీ మేము చేయాలనుకున్నవి చేసిన పనులు చెప్పాలనా? ఒక థర్డ్ రేటు పల్ప్ బుక్లో వచ్చినట్టు ఫిక్షను దాన్ని పట్టుకొని అవి వాటికి సంబంధించినవో, ఏదో వ్యక్తిత్వ హననం చేసి వాటికి సంబంధించినవో, క్యారెక్టర్ అసాసినేషన్కు పాల్పడి ఇవన్నీ తెచ్చి మీడియా ద్వారా ఉండి ఇదే ప్రజలకు అవసరమైన రాజకీయం అన్నట్టు చేయడం, అది రియల్ రాజకీయమా? అది కాదని రిజెక్ట్ చేశారు. ఇప్పుడే 19లో రిజెక్ట్ చేశారు. ఈసారి కూడా వాళ్ళకు ఏమీ లేదు చెప్పడానికి. ఈవెన్ వాళ్ళు అనుకుంటున్న హామీలు రిపీటెడ్గా చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే నువ్వు నిన్న ఏం చేసావని అడుగుతారు. 14-19 మధ్య చేయలేదు కదా, అబద్దాలు ఆడినావు, ఇచ్చిన అబద్ధపు హామీలు ఒక్కటి నిలబెట్టుకోలే కదా అనేది అడుగుతారు. అందుకోసం వాడి జోలు కూడా పోవట్లా. రేపు ఏదో చేస్తామని చెప్పాలంటే భయం, నిన్న ఏం చేసావని జనం అడుగుతారని. అందుకని రోజు ఏదో ఒకటి, రోజు నిన్న ఎక్కడో ఎలక్షన్ కమిషన్ పద్ధతులు వేస్తాను ఏదో ఉపయోగ ఇవ్వడం ఈ మధ్య మొదలైంది.